క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి నవంబర్ లో జరిగిన మేజర్ అప్డేట్ మీకోసం ఈ వీడియోలో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి మేజర్ అప్డేట్స్ డిస్కస్ చేద్దాం. ఒకటి ఫస్ట్ అప్డేట్ నవంబర్ లో IBM సిస్కో కలిసి ఒక చాలా హై నెంబర్ ఆఫ్ లార్జ్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్ 2030 లో బిల్డ్ చేయాలని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. సో అలాగే ప్రజెంట్ క్వాంటమ్ కంప్యూటింగ్ కి కావాల్సింది ల్యాబ్ లో డెమోస్ కాదు, హ్యూజ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెవల్యూషన్ అని చెప్పి సో జాన్ మార్టిన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇకపోతే NTT ప్లస్ OPTQC ఈ రెండు కంపెనీస్ కలిసి ఆప్టికల్ క్వాంటమ్ కంప్యూటర్స్ బిల్డ్ చేయడానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. నియర్లీ 1 మిలియన్ క్యూబిట్స్ ని కెపాసిటీ ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ ని 2030కి వీళ్ళు బిల్డ్ చేయబోతున్నారు. అలాగే గూగుల్ ఈ మంత్ లోనే కొత్త ఫ్రేమ్ వర్క్ పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ ఫ్రేమ్ వర్క్ పేరేంటి అంటే ద రోడ్ టు యూస్ఫుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్. నవంబర్ లో హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చర్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఒక మేజర్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం అయిన ఎర్రర్ కరెక్టెడ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కి సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఇప్పుడు హైప్ లెవెల్లో కాకుండా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది. డ్రగ్ డిస్కవరీ, మెటీరియల్స్ ఇండస్ట్రీ వీటిల్లో ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటింగ్ సొల్యూషన్ స్టార్ట్ అయినాయి. అంటే నో మోర్ ఇది హైప్ కాదు, సో రియల్ ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళిందనే చెప్పొచ్చు మనం. అలాగే ఇంకొక మేజర్ అప్డేట్ ఈ మంత్ లో కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క రియల్ యూసేజ్ లో కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ప్రధానంగా ఉన్నాయి, ఎందుకంటే అవి కాంప్లికేటెడ్ కాబట్టి. అలాగే నవంబర్ 2025 లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగినాయి. చూస్తే మనకి IBM కొత్తగా LOON లూన్ అనే చిప్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 2029 లో ఏవైతే క్వాంటమ్ కంప్యూటర్స్ రిలీజ్ చేయాలని IBM అనుకుంటుందో సో దానికి ఈ చిప్స్ అనేవి వన్ ఆఫ్ ద యూస్ఫుల్ థింగ్ అని చెప్పొచ్చు మనం. అలాగే క్వాంటినమ్ అనే కంపెనీ హీలియోస్ అనే కొత్త క్వాంటమ్ సిస్టమ్ విడుదల చేసింది. 98 క్యూబిట్స్ తో చాలా మెరుగైన ఎర్రర్ కరెక్షన్ సామర్థ్యం ఉంది దీనికి. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. సో చూస్తే మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ మీద రీసెర్చ్ స్టేజ్ దాటి రియల్ యూసేజ్ వైపుకి వెళ్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ. సో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అనేవి ఖచ్చితంగా ప్రపంచంలో ప్రతి బిజినెస్ ని చేంజ్ చేస్తాయి. సో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ గురించి మీకు ప్రతి మంత్ కంటిన్యూస్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే మీరు ఎవరైనా క్వాంటమ్ కంప్యూటింగ్ లో కోర్సెస్ చేయాలన్నా, క్వాంటమ్ కంప్యూటింగ్ లో బీటెక్ చేయాలన్నా, సో మీరు ప్రజెంట్ ఇంటర్ లో ఉన్నారు, క్వాంటమ్ కంప్యూటింగ్ లోనే మీరు బీటెక్ ప్లాన్ చేయాలనుకుంటే చాలా తక్కువ యూనివర్సిటీస్ క్వాంటమ్ కంప్యూటింగ్ లో బీటెక్ ని ఆఫర్ చేస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు 12th చదివే స్టూడెంట్స్ కి క్వాంటమ్ కంప్యూటింగ్ లో బీటెక్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డిస్కస్ చేయండి. థాంక్యూ.